ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీకు రీమన్ టీమన్ రియాక్షన్ రెండు చోట్ల వస్తుంది. ఒకటి ఫినాల్స్ యొక్క రియాక్షన్స్లోను, రెండోది ఆరోమేటిక్ ఆల్డిహైడ్స్ యొక్క ప్రిపరేషన్లోను. బేసిక్ రియాక్షన్ కనుక చూసినట్టయితే ఇందులో ఫినాల్స్ లేదా ఫినాల్స్ యొక్క డెరివేటివ్స్ when treated with chloroform, that is CHCl3 మనం ఇక్కడ chloroform అంటాం, that with aqueous base, that is it may be sodium hydroxide కానీ potassium hydroxide కానీ ఈ రెండిట్లో ఏదైనా అయి ఉండొచ్చు, followed by the hydrolysis produces orthohydroxybenzaldehyde and parahydroxybenzaldehyde. దీంట్లో orthohydroxybenzaldehyde is also known as salicylaldehyde. అంటే సింపుల్గా మీకు ఫినాల్ యొక్క ఫార్మైలేషన్ జరిగింది. ఒకటి ఎట్ ద ఆర్థో పొజిషన్, రెండోది పారా పొజిషన్లోను. దీంట్లో మేజర్ ప్రోడక్ట్ అబ్జర్వ్ చేస్తే ఆర్థో ప్రోడక్ట్ విల్ బీ ద మేజర్ ప్రోడక్ట్ అండ్ పారా ప్రోడక్ట్ విల్ బీ ద మైనర్ ప్రోడక్ట్. సో ఇది మేజర్ ప్రోడక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటయ్యా అంటే ఈ ఓహెచ్ గ్రూప్కి సిహెచ్ఓ గ్రూప్కి మధ్యలో ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. అది మీకు దాని యొక్క స్టెబిలిటీకి రెస్పాన్సిబుల్ అవుతుంది. కాబట్టి ఆర్థోహైడ్రాక్సీబెంజాల్డిహైడ్ లేదా సాలిసిలాల్డిహైడ్ విల్ బి ద మేజర్ ప్రోడక్ట్, ఫాలోడ్ బై ద స్మాల్ అమౌంట్లో మీకు పారాహైడ్రాక్సీబెంజాల్డిహైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. నా ఒకసారి రియాక్షన్ మెకానిజంని కనుక చూసుకున్నట్టయితే రియాక్షన్ మెకానిజంలో ఫస్ట్ స్టెప్ క్లోరోఫామ్ when treated with the base. బేస్ ఏం చేస్తుంది ఇక్కడ? బేస్ ఈజ్ ఏ బెస్ట్ అబ్స్ట్రాక్టర్ ఫర్ H+ అయాన్. కాబట్టి దీనిలో నుంచి H+ అయాన్ని అబ్జార్బ్ చేసుకుంటే యూ విల్ గెట్ CCl3- బికాస్ ఆఫ్ ఇట్స్ అన్స్టెబిలిటీ ఇట్ విల్ లూజ్ అనదర్ Cl- టు ఫార్మ్ CCl2. దట్ ఈస్ నథింగ్ బట్ కార్బీన్ ఇంటర్మీడియట్ ఫార్మేషన్ జరుగుతుంది. అండ్ ఈ కార్బీన్ పేరు ఇక్కడ ఇట్ ఈజ్ ఏ డైక్లోరోకార్బిన్. సో మీకు రీమన్ టీమన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యే రియాక్షన్ ఇంటర్మీడియట్ డైక్లోరోకార్బిన్. సెకండ్ స్టెప్ ఫినాల్స్ when treated with the corresponding base, they also acidic in nature, loses the H+ ion to form the corresponding phenoxide ion. This phenoxide ion reacts with the so-called produced dichlorocarbon. దీని ముందు స్టెప్లో ప్రొడ్యూస్ అయిన డైక్లోరోకార్బిన్తో రియాక్ట్ అవుతుంది. డైక్లోరోకార్బిన్స్ ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీసీస్. దే హ్యాజ్ ఏ ఎంటీ ఆర్బిటాల్ ఉంటుంది, దాంట్లోకి ఇట్ విల్ డొనేట్ ద పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. యాజ్ ఎ రిజల్ట్ CCl2- అవుతుంది అండ్ మీకు ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది. దిస్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్ హైడ్రోజన్ తన యొక్క ఎలక్ట్రాన్ డెన్సిటీని చైన్కి ఇచ్చేసి రిమూవ్ అయిపోతుంది అండ్ ఆ ప్రొడ్యూస్ అయ్యే H+ అయాన్ వచ్చి దీనికి అటాచ్ అవుతుంది. సో యూ విల్ గెట్ CHClClO-. This on hydrolysis produces corresponding orthoformylated phenols, that is nothing but salicylaldehyde జరుగుతుంది. ఇదే రియాక్షన్ కనుక
రియాక్షన్ ఫర్దర్ డీలోకలైజేషన్ కనుక జరిగినట్టయితే దీని యొక్క ఎలక్ట్రాన్ డెన్సిటీ పారా పొజిషన్లో కూడా ఉంటుంది. సో పారా పొజిషన్ నుంచి కూడా డైక్లోరో కార్బిన్కి ఇది పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని డొనేట్ చేయగలదు. దెన్ ద ఫార్మైలేషన్ విల్ టేక్స్ ప్లేస్ ఎట్ ద పారా పొజిషన్. కాబట్టి ఈ రియాక్షన్లో మీకు 2 పాసిబుల్ ప్రొడక్ట్స్ వస్తాయి. ఒకటి ఆర్థో ఫార్మైలేటెడ్ ప్రొడక్ట్, రెండోది పారా ఫార్మైలేటెడ్ ప్రొడక్ట్. అండ్ రెండోది మీకు ఆల్రెడీ చెప్పాను, దీంట్లో మీకు సాలిసిలాల్డిహైడ్లో దట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ OH గ్రూప్ ఉంటే ఇక్కడ మీకు ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది. బిట్వీన్ దిస్ హైడ్రోజన్ అండ్ ఈ ఆక్సిజన్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఇంక్రీజెస్ ఇట్స్ స్టెబిలిటీని పెంచుతుంది. కాబట్టి మీకు సాలిసిలాల్డిహైడ్ అనేది మేజర్ ప్రొడక్ట్ గాను, వేరాజ్ పారాహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ అనేది మైనర్ ప్రొడక్ట్ గాను ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రియాక్షన్లో మీకు ఇన్వాల్వ్ అయ్యే రియాక్షన్ ఇంటర్మీడియట్ ఇట్ ఈస్ డైక్లోరో కార్బిన్.